ఇక నిన్న ఏం జరిగింది తెలుసా మిత్రులారా? మీకు ఒక ఆడియో వినబెడతా. అన్ని ఛానళ్ళల్లో వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది, కానీ మనోళ్ళు రాసుకురాలే. మన 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 పేపర్ మరి గంత సొయిలో ఉన్నాయి. ఈ ఎంత దారుణం అంటే అంత దారుణం. తమిళనాడులో అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు యువకులు ఓ దళితుడి చేతులు నరికేశారు. తమ ముందు బుల్లెట్ బండి నడుపుతావా అంటూ అగ్రవర్ణ దురహంకారాన్ని చూపించారు. కులం పేరుతో దూషించి 2 చేతులు నరికేశారు. శివగంగై జిల్లా మేల్ పిడవూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గవర్నమెంట్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న అయ్యస్వామి కాలేజ్ కి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకెళ్లాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముగ్గురు యువకులు అయ్యస్వామి ఇంటిపై దాడి చేసి చేతులు నరికేశారు. తమిళనాడులో ఒక దళిత యువకుడు బుల్లెట్ కొనుక్కొని డిగ్రీ కాలేజీకి పోయిండు. దళితుడు డిగ్రీ చదువుతాడు. తమిళనాడులో ఒక దళితుడు డిగ్రీ చదువుతాడు. ఆ డిగ్రీ చదివే దళితుడు యువకుడు రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కొని ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మీద కాలేజీకి పోయిండు. అది నేరం అయింది. నువ్వు దళితుడివి రాయల్ ఎన్ఫీల్డ్ మీద కాలేజీకి పోతావా? నీకు అంత ఉందా? నువ్వు అంత అర్హుడివా? ఈ రాయల్ ఎన్ఫీల్డ్ నడిపే అంత అర్హుడివా నువ్వు? పోయి మా అగ్రవర్ణాల ముందు రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోతావా నువ్వు కాలేజీ? కానీ ఇంటికి పోయి 2 చేతులు నరికేసి. ఇక చెప్పుర్రిగా, కుల వివక్ష లేదు, హిందువులం అందరం బంధువులం, హిందూ సమాజంలో అసలు వివక్ష లేదు, హిందూ సమాజం అంతా ప్రేమిస్తుంది ఒకరినొకరు అని ప్రగల్భాలు పలుకుతాం కదా. ఇప్పుడు చెప్పుర్రి, నిన్న ఆల్ ఛానల్స్లో ఇదే బ్రేకింగ్ న్యూస్, కానీ ఒక్క పేపర్ కూడా ఈ వార్తను రాసుకురాలేదే. టోటల్ ఒక్క పేపర్ కూడా ఈ వార్తను రాసుకురాలే. దేశం మొత్తం ఉలిక్కిపడే న్యూస్ ఇది. దేశం మొత్తం సిగ్గుపడవలసిన న్యూస్ ఇది. నల్లజాతీయులు కలర్ రేషియోతోటి, నల్లజాతీయులు అనే అవమానంతో తెల్లవాళ్ళు నల్లవాళ్ళను ఎంత హింసించిందో, ఎంత హేళనకు గురి చేసిందో, ఎంత అవమానానికి గురి చేసిందో కలర్ రేషియోతోటి దళితులు ఈ దేశంలో అంతకు రెట్టింపు అవమానాన్ని, హింసను, దుర్మార్గాన్ని ప్రతి నిత్యం ఇప్పటికీ దేశంలో అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ఆ నల్ల జాతీయులకు తెల్ల జాతీయులకు మధ్య ప్రేమ కుదిరింది, సైక్యత కుదిరింది, స్నేహం కుదిరింది. వాళ్ళ మీద అసమానత తగ్గింది నల్ల జాతీయుల మీద. కానీ ఈ దేశంలో దళితుల మీద ఇతర వర్గాలు, ఇతర కులాలు ఇప్పటికీ ఏదో ఒక రకంగా చిన్నచూపు, దాడులు, హేళన, అవమానము ఎన్ని ఒక్కటనా? ఒక డిగ్రీ చదువుతున్న దళిత యువకుడు రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోతే భరించలేని సమాజమా ఇది? ఇక ఇక్కడ సోదర భావం ఎక్కడున్నది? ఇక్కడ హిందువులమా అందరం బంధువులమనే ఒక సూత్రం ఎక్కడున్నది? ఇక ఇట్లా దళితులను చంపుకుంటూ పోతా అంటే పడుకుంటుండాలా? నేను మరొకసారి చెప్తున్నా, మాదిగలకు, మాల ఉపకులాలకు, మాదిగ ఉపకులాలకు అందరికీ ఒకటి చెప్తున్నా, హింసకు ప్రతిహింసే మార్గం. మీరు బుద్ధుడని, మన అంబేద్కర్ గారు చెప్పిందని, మన బుద్ధుడు చెప్పిందని మనం మధ్య మార్గం ఎన్నుకుందాం. వాడు కొడతా అంటే మనం పడదాం, వాడు తిడతా అంటే మనం పడదాం అంటే మన తలలు తీసేస్తారు, మన చేతులు తీసేస్తారు, మన ప్రాణాలే తీసేస్తారు. హింసకు ప్రతిహింస, దెబ్బకు 2 దెబ్బలు కొట్టాలి. అప్పుడైతే అవతలోడు నీ అమ్మ వాని గుంపు పెద్దగా ఉన్నది రే, మనం ఒక్క దెబ్బ కొడితే వాడు 10 మందిని తీసుకొచ్చి 10 దెబ్బలు కొడతాడు అనేది ఆగిపోతారు. హింస ఎప్పుడు అహింసగా మారి ఆగిపోతుందంటే హింసకు హింసే ప్రతీకారమే. హింస జరిగినప్పుడే శాంతి నెలకొంటుంది. శాంతి నెలకొనాలంటే హింస యొక్క తీవ్రత తెలవాలి. హింస తీవ్రత తెలిసినప్పుడే అహింస మార్గంలో వెళ్ళి శాంతి నెలకొంటుంది. అశోకుడు ఆయుధం ఎప్పుడు పడేసిండు? కళింగ యుద్ధం తర్వాత తెగిపడిన తలలు, మృతదేహాలుగా పడి ఉన్న దేహాలను చూసి చలించిపోయి ఇంత రక్తదాహం ఎందుకు, ఇంత మారణమోహం ఎందుకు అని తనకు తాను చలించిపోయి అప్పుడే ఆయుధం పడేసిండు.
అప్పుడు ఆయుధం పడేసిండు. అప్పటి వరకు సంహరించడమే, యుద్ధం చేయడమే, సంపుకుంటూ పోవడమే చేసిండు. మరి దళితులు ఇంకా చేతులు ముడుచుకొని ఉంటే వాడు వచ్చి చేతులు నరికే, రేపు వచ్చి తల నరకపోతాడు. 2 చేతులు నరికినందుకు 10 చేతులు నరకాలి అక్కడ. గప్పుడు కానీ ఎక్కడికక్కడ సిట్రైట్ అవుతారు అందరూ. వాని బండి వాడు కష్టపడి, వాళ్ళ నాయన కష్టపడి బండి కొనిస్తే వాడు బండి వేసుకొని రాయల్ ఫీల్డ్ వేసుకొని కాలేజీకి పోతే ఈ దొంగ కొడుకులకు వచ్చిన నొప్పేంది? ఈ దొంగలకు వచ్చిన నొప్పేంది? వీని అవ్వయ్య సంపాదించి బండి కొనిచ్చింలా? గింత దుర్మార్గమైన న్యూస్ను ఒక్క ఛానల్ రాసుకురాలేదా, ఒక్క పేపర్ రాసుకురాలేదు. నేను టోటల్ తెలుగు న్యూస్ ఛానల్ అన్నీ టెలికాస్ట్ చేసినాయి. మొత్తం నేషనల్ ఛానల్స్ కూడా ఇదే వార్తను హైలైట్ చేస్తూ బ్రేకింగ్ న్యూస్లు పెట్టినాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మీద దళిత యువకుడు పోతే ఓర్చుకోలేని సమాజం ఉన్నది. ఇంకా హిందువులం, మనం అందరం సహోదరులం, మనం అందరం బంధువులం. దళితుడు చస్తే అసలు ఆ దళితుడికి విలువే లేదు. ఓడు చంపిండంటే వానికి విలువే లేదు. కాబట్టి దళిత యువకులారా, మీరు ఒక్కటే పోరాడడం నేర్చుకోరు. మన మీద దాడులు తగ్గుతాయి, మన మీద అవమానం తగ్గుతుంది, మన మీద హేళనలు తగ్గుతాయి. పోరాడకుండా బుద్ధుడి మార్గం అని కూర్చుంటే మన బుర్రలు తీసి పడైతే పని చేస్తారు.